అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, జాతకంలో దోషం ఉందని చెప్పి చాలామంది జాతకం చూపించుకుంటూ ఉంటారు, వేలు ఖర్చు పెడతా ఉంటారు. కొన్నిసార్లు హోమాలు అవి ఇవి ఉన్నాయంటే లక్షలు కూడా ఖర్చు పెడతారు. ఉన్న వాళ్ళ పరిస్థితి ఓకే, లేని వాళ్ళ సంగతికి వస్తే అంటే స్తోమత లేని ఒక సామాన్యుడి గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లోనే ఏదైనా పరిహారం చేసుకోవడానికి మార్గం ఉందా? తప్ప ఉంటుంది. పాప అమ్మాయి చెప్పినట్టుగైతే నాకు అర్థమైంది. బట్ నా దగ్గరికి ఎవరు రాలేదు. దయచేసి రండి. నేను తక్కువలో మీకు ₹1,00,000 బయట అయితే నేను 95,000కి చేసి పెడతాను. దయచేసి రండి, మర్చిపోకుండా. ఎడిటర్ గారు కట్ చేయకుండా చెప్పండి విషయం. దయచేసి నేను మంచి పూజలు చేసి పెడతా. మంచి నా శిష్యులు కూడా బాగా ఉన్నారు. వేద పాఠశాల కూడా మాకు ఉంది. 5% కమిషన్ కూడా ఇస్తే ఎవరికైనా కావాలంటే 90%తో మనం కార్యక్రమం చేద్దాం. థ్యాంక్ యూ. రైట్, మీరు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం అసలు మనకు మనమే చేసుకోవాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం మనం? ఇప్పుడు మీ అమ్మమ్మ గారు ఉన్నారు, సపోజ్ మీ అమ్మమ్మ గారు, మీకు చిన్నప్పుడు కడుపు నొప్పి వచ్చేసి మీ కడుపు నొప్పి రాగానే మీ అమ్మమ్మ గారు పరిగెట్టుకుంటూ హాస్పిటల్కి వెళ్ళా. మీ అమ్మమ్మ గారు సున్నపు నీళ్ళు భుజం మీద పెట్టడము, లేకపోతే మంచి గంధం పెట్టడం, కంఠానికి గంధం పెట్టడం, లేదంటే కొద్దిగా ఆముదం దాపడం, లేదా తేనె దాపడం, సరే సంథింగ్ ఆ రకమైన వైద్యం చేసేవాళ్ళు. అలా 2-3 రోజులు చేసేవాళ్ళు. వాళ్ళు ఆ వైద్యంతో తగ్గిపోయేది. అంటే మీలో తెల్ల రక్త కణాలని చంపివేసి ఎర్ర రక్త కణాలు వృద్ధి చేసేటువంటి వైద్యం చేసేవాళ్ళు వాళ్ళు. అంత క్లారిటీ ఉన్నారు మన వాళ్ళు. మన పెద్దలు, మన నానమ్మలు, తాతమ్మలు అంత క్లారిటీ ఉన్నారు. మనం తాతమ్మలు, నానమ్మలు అయ్యేసరికి ఏ బర్గర్ తింటామో తెచ్చి పెడతాం తెలియదు కదా మనకు. కానీ మన తాతమ్మ, నానమ్మలు మాత్రం అంతటి వైద్యులు వాళ్ళు. కాబట్టి ప్రతిరోజు కూడా తమలపాకుని, ఒకవేళ కడుపు నొప్పి వస్తే తమలపాకుని ఆముదంతో కలిపి పెనం మీద వేయించి గోరువెచ్చగా వాళ్ళు చెంపకిట్లా పెట్టుకొని అప్పుడు పిల్లల కడుపు మీద పెట్టేవాళ్ళు. ఆడపిల్లకి స్టమక్ పెయిన్ వస్తున్నప్పుడు ఆముదం చుక్క బొడ్డులో వేసి గట్టిగా రుద్ది నొక్కేవాళ్ళు ఆడపిల్లకి. ఇటువంటివి చేసేవాళ్ళు మన యొక్క వైద్యులు. అంటే ఇదంతా కూడా సొంత వైద్యం. అంటే కడుపులోకి ఏది పడితే అది పోయేవాళ్ళు కాదు. సున్నం మీద నీళ్ళు ఉంటాయి, పైన తేటగా ఉంటాయి. ఆ నీళ్ళలో తేనె కలిపి తాపించేవాడు, జ్వరం తగ్గిపోయేది. అంటే యాంటీబ్యాక్టీరియా చంపేసి రెడ్ సెల్స్ని పెంచేటువంటి ఒక ప్రక్రియ అది. తేనె, తమలపాకు రసము, తర్వాత మనకి బీట్రూట్ రసము, ఇలాంటి రసం, మనకి మిరియాల కషాయం చేసేసి ముక్కు మించి గబక్కన పోసేవాడు నోట్లో. అది గొంతు ఘాటు పోయేది. మళ్ళీ 2 గంటల్లో గొంతు సాఫ్ట్గా వచ్చేసేది, మంచిగా బ్రహ్మాండం. ముక్కు పడేస్తే వాళ్ళ పిల్లాన్ని ఉల్టా చేసి ముక్కులో చుక్క ఆముదం పోసేవాళ్ళు. పిల్లని ఉల్టా చేసి పుట్టిన పిల్లవాడిని వాళ్ళు స్నానం పోసేవాళ్ళు. ఇలా పట్టుకొని స్నానం పోస్తారు, తల కింద కాలేసి నీళ్లు పోస్తూ ఉంటారు మీద. వాడిని రుద్ది ఇట్లా మా అమ్మమ్మ స్నానం పోతుంటే నేను దూరం పోయేది. మా అమ్మ నా బిడ్డ గట్ట కడకు తల్లి, నాకు పుణ్యం ఉంటుందంటే నా కూతురు తెల్లగా ఉండేది. అలా మీలాగా ఇట్లా రుద్దంగా ఎర్రగా అయ్యేది దానికి. అది ఏడుతున్నప్పుడు నాకు బాధ అయ్యేది. మా అమ్మమ్మ తిట్టేవాడిని, నేను దూరం వెళ్ళిపోయేది. అంత చేతులు ఇట్లా గట్టిగా లాగి అసలు స్నానం పోతాడు. ఆ వాటర్ ఎంత వేడి ఉంటుందంటే మీరు నమ్మరు, ఒక 40 degrees వేడి ఉంటాయి నీళ్ళు. అవి పోస్తారు పిల్ల మీద. అమ్మ ఇంత వేడి నీళ్ళు ఎట్టపోతున్నామమ్మ, దానికి ఇబ్బంది ఏంటంటే నువ్వు పోరా, నీకు అన్నీ చేసాను, నీకు రాసే పోనేనండి. అంటే బూతులు మాట్లాడతారు నాన్నమ్మ పెద్ద పెద్దవాళ్ళు. నీకు నేను కూడా వేసా పో, నీకు కూడా వచ్చి నేనే, నువ్వు డ్రెస్సులు వేసుకొని ఎక్స్ట్రా చెప్తున్నావు కానీ నువ్వు పని చూసుకోపో అనేవాడు. అంటే అంతటి బలమైనటువంటి బోన్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ బోన్స్ని వాళ్ళు కట్ చేయాలనేది మనం ఆడరావు తెలుసు. అంటే అలా ఎలాగైతే మనకి ఇంటి వైద్యం ఉందో అలాగే మనకు కూడా సొంతమైనటువంటి జపతప హోమాలు ఉన్నాయి. నువ్వు చేసుకునే హోమం అంటే ఏమిటి? పంతుగారు కూర్చొని 3 గిన్నెలు పెట్టేసి నెయ్యి పోసి ఓం శనేశ్వర స్వాహ, శనేశ్వర ఇదన్న హోమ, నో ప్రాబ్లం. అది ఎప్పుడు నీ జాతకనప్పుడు. అదే నువ్వు ఒక దీపం వెలిగిస్తే అది హోమమేగా. ఒక మంచి భగవంతునితో భక్తిగా పొద్దున స్నానం చేసి ఒక 2 స్పూన్ల నూనె వేసి దాంట్లో నూనె వేసేసి శుభ్రదీపం వెలిగించి అదే హోమం. భగవంతుని సమర్పించేదైనా హోమమే కదా. ఆ దీపం వెలిగించు. ఆ వెలిగించే విధానంలో భక్తి ఇంపార్టెంట్. ఆ భక్తి ఎక్కడిది? అసలు ఏ వ్యక్తి భక్తి లేదు, నమ్మకం లేదు. ఫస్ట్ భక్తి సంగతి దేవుడు ఎరుగు, నమ్మకం లేదు. ఏదో కిరణ్ శర్మ చెప్పాడు కాబట్టి చేద్దాంలే, మనకు వస్తుంది కదా అనుకుంటూ, ఏమే కాఫీ పెట్టావా, అరే నువ్వు స్కూల్కి వెళ్తున్నావా అని అట్టేటో చూసుకుంటూ నువ్వు దీపం పెట్టి దేవుని వైపు చూడకుండా చేసేట. కాబట్టి ఎట్టి పరిస్థితులను ఒక భక్తి, ఒక నమ్మకంతో ఆ దీపారాధన చేస్తే అదే యజ్ఞం, అదే ఆయన సమర్పణ చేయడమే. స్వామివారు ఏంటంటే సాధ్యం త్రిభక్తి సంయుక్తం వర్ణినాం యోయితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం తిమిరాప భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తువే సాక్షాత్ దీపం తం దర్శయామి. 3 రకాల పత్తితో ఒక ఒత్తిగా చేసి నూనె వేసి నీకు భక్తితో సమర్పణ చేసిన ఆయన సమస్తమైన పాపాలను తొలగించు తండ్రి
ఇంత అర్థమైన దీపాన్ని వెలిగించలేము మనం. పోనీ తల్లో పెళ్ళామో దీపానికి నమస్కారం చేసుకోం కనీసం మనం. అది చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా నువ్వు కూర్చొని నీ ఇంట్లో దేవుడు ఎవరున్నా చూడాలి. ఫస్ట్ లక్ష్మీదేవి, వెంకటేశ్వర స్వామి, సరస్వతిదేవి, బ్రహ్మగారు, ఈశ్వరుడు, పార్వతమ్మ, సుబ్రహ్మణ్య స్వామి, గణపతి ఎవరెవరన్నా చూసుకొని అందరికి ఒక్కసారి నమస్కారం. నన్ను నీ పని మీద వెళ్తున్నా, మీరు అందరు బిజీగా ఉంటారు, ఎవరో ఒక్కళ్ళు నన్ను కాపాడండి. నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నా, పై అధికారితో నాకు ఇబ్బంది లేకుండా చూడండి. నేను పలాని వ్యాపారానికి వెళ్తున్నా, నాకు సక్సెస్ అవ్వడానికి చూడండి అనేటువంటి నమ్మకంతో నువ్వు వాళ్ళకి చెప్పాలి కదా. నా వీళ్ళకు చెప్పాడు, వెళ్ళేటప్పుడు అమ్మకు చెప్పాడు, నాన్నకు చెప్పాడు, వాళ్ళ కాళ్ళని టచ్ చేయడు, వాళ్ళ ముట్టుకోడు. నీ దేవతలు, నీ తల్లిదండ్రులు కాదు దేవతలు కాదా? అంతమే దేవతలు ఎవరు ఆయన కనబడుతున్నారు కదా వాళ్ళు ముఖ్యంగా నీకు. వాళ్ళ దండం పెట్టు. వాళ్ళు ప్రదక్షిణ చేసుకుని సిగ్గేందుకు? వాళ్ళతో అమ్మ అని బయటకు నిలబడండి అని చెప్పేసి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని ఇద్దరు కాళ్ళు నమస్కారం చేసి బయలుదేరు. ప్రతి పని సక్సెస్ అవుతుంది. నువ్వు చేసుకోవు, నీ గురించి నువ్వు రిబూట్ చేసుకోవు, నీ తల్లిదండ్రుల నుంచి ఎంత ఎనర్జీ వస్తుంది నీకు. ఒరే ఆ DNA మొత్తం నీదేరా. వాళ్ళ నుంచి వచ్చినటువంటి రక్తము, మాంసము, మజ్జ, మలం అంతా వాళ్ళ నుంచి వచ్చింది నీకు. నీ సొంతంగా ఏం లేదు అక్కడ. యు ఆర్ జస్ట్ ఒక బొమ్మ మాత్రమే. వాళ్ళ నుంచి ప్రాణం అంతా వచ్చింది వాళ్ళ నుంచి. అలాంటి దేవుళ్ళకి నువ్వు దండం పెట్టవు, కనీసం బాయ్ చెప్పవు. కొత్తగా వచ్చిన కథలు ఇప్పుడు మమ్మీ బాయ్, హగ్ చేసుకో, సైడ్ నుంచి హగ్ చేసుకో, డాడీని హగ్ చేసుకో. ఎవరు చెప్పాడు హగ్ చేసుకోమని? కాళ్ళకి నమస్కారం చెయ్యి, ప్రత్యక్ష నమస్కారం చేసుకుని వెళ్ళు. ఎందుకు సక్సెస్ అవ్వదు నీకు? అంటే ఈ 3 రకాల ప్రయోజనాలని దీపం పెట్టుకోవడం. ఆ భగవంతుడు ఎవరితో అందరి భగవంతుడికి ఒక అష్టోత్తరం ఎవరో ఒక్కడిది. నీకు ఏ గ్రహం బాగాలేదో, పలాని కిరణ్ శర్మ చెప్పాడు బలం గ్రహాలేదని, నువ్వే జపం చేసుకో. శనేశ్వరాయ నమః, మందాయ నమః, నీలవర్ణాయ నమః, నువ్వే జపం చేసుకో. ఆ అష్టోత్తరం చదువుకోవచ్చుగా. 41 రోజు 150 నామాలు ఉంటాయి. జస్ట్ విల్ టేక్ 15 minutes టైం. ఎక్కడ అనారోగ్యం సూచిస్తోంది, భయం వేస్తోంది, హనుమాన్ చాలీసా 4 నిమిషాలు పడుతుంది. హనుమాన్ చాలీసా పారాయణం, హనుమంతుడు అష్టోత్తరం. నువ్వు బయటికి వెళ్ళాలి, ఎవరన్నా పని ఉంది, మీటింగ్ ఉంది, సక్సెస్ అవ్వాలి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. గురుగ్రహం బాగాలేదు, దత్తాత్రేయ స్వామి జపం చేసుకోవచ్చుగా. దత్తుడిని మీరు ప్రార్థన చేసుకోవచ్చుగా. దత్తాయ నమః, శ్రీదత్త శరణం మమ అనుకోవచ్చుగా. అనుకో. మనం బయటకు వెళ్తాం, ఊ అంటావా మామ, ఊహు అంటావా అని పాటలు మాత్రం వింటాం మనం. అవి మాత్రం వినుకుంటూ వెళ్తాం మనం. లేదంటే కొత్తగా వచ్చినటువంటి పాటలన్నీ కూడా వాడు అవతల పాడితే నీకేం వస్తుంది, వాడు పాడితే నీకు ప్రయోజనం దానివల్ల ఏమన్నా. కాబట్టి ఈ బయటి విషయాల కన్నా 1 గంట సేపు నిన్ను నువ్వు రిబూట్ చేసుకోగలిగితే 23 hours సక్సెస్ఫుల్గా ఉంటుంది. అది మనం చేసుకోం. మనం ఇన్ని అష్టోత్తరాలు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీనామాలు ఉన్నాయి. డబ్బులు కావాలి, ఒక షేర్ మార్కెట్ పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాం, రైట్, కుబేర అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి. ఎక్కడ పెడితే డబ్బులు వస్తే చెప్తుంది. సరే 100 రూపాయలు రాకపోవచ్చు, కానీ 100కి 5 రూపాయలు వస్తాయి కనీసం. యూ నెవర్ ఫెయిల్ దట్ షేర్ మార్కెట్. ఇది మనం చూసుకునే ప్రయత్నం చేయాలి. అది మనం చూసుకునే ప్రయత్నం చేయమే. ఆ భగవంతుడు నామస్మరణ చేసే ప్రయత్నం చేయాలి కదా. అమ్మ నాన్నని పూజిస్తూ దైవానికి నేను అర్పణ చేసుకుంటూ. రెండోది చెప్తున్నా, నువ్వు ఎక్కడ వేస్తాడు, ఇంట్లో నువ్వు బయటకు వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా నీ తల్లిదండ్రుల్ని, ఆ దేవుడిని అడాప్ట్ చేసుకోవాలి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అడాప్టేషన్? దత్త తీసుకోవడానికి కాదు, ఈ రెండింటితో నువ్వు అనుసంధానం అయిపోవాలి. దేవుడి గదిలోకి వెళ్ళిన తర్వాత దేవుడి గదితో పూజ చేసేటప్పుడు రైట్, ఈరోజు నా అమ్మవారు నాతో ఉంది, లేకపోతే ఈరోజు నాకు విష్ణుమూర్తి నాతో వచ్చేస్తాడు, విల్ బి దేర్ విత్ యూ. నువ్వు నమ్మిన వ్యక్తి నీతో ఉంటాడు ఖచ్చితంగా. అందుకనే మీకు చాలామంది తెలుసో తెలీదో, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాననే. మన దౌర్భాగ్యం విశ్వాసనామం చదవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి సాక్షాత్తుగా శివుడే చెప్పాడు, శ్రీరామ రామ రామేతి రామ అనుకుంటే చాలు విశ్వాసనామం పైన వచ్చినట్టు అని చెప్పేసి ఆయన ఎక్స్క్యూజ్ చేసి 1000 నామాలు కాస్త 2 అక్షరాలు దిగిచ్చాడు. రామ అనుకోమన్నాడు, అది కూడా అనుకోమనం. ఇలా ఆ రాముడితో మన అనుసంధానం అయితే తప్పకుండా మీకు అంటే అడాప్ట్ అనుబంధాన్ని పెంచుకోవాలి. భగవంతుడు ఈ పని వెళ్తున్నాను అంటే ఈ ఎందుకు చెప్పాడు రామరామ అంటే, ఎక్కడ రామనామ శబ్దం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు పక్కన. అలానే చెప్పాడు. రామని వినపడగానే ఆయన అక్కడ కూర్చుంటాడట. ఇది ఆయన చేతులు జోడించి కూర్చుంటాడు. హస్తలీయం అంటే 2 చేతులు జోడించి ఆ రామనామాన్ని వింటాడు ఆంజనేయ స్వామి. ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో ఇక్కడ ఉన్నాడు ఆయన. రామ అనే శబ్దానికి అంత పవర్ ఉంది. అటువంటిది మనం అనుకో అడాప్ట్ అనుసంధానం ఎందుకంటే అంటే దేవుళ్ళతో మనకు ఒక అనుబంధం ఏర్పడితే రైట్, ఇంతమంది ఏర్పడినారు కదా, హ్యాపీగా ఉంటుంది. బయటికి వెళ్తున్నాడు అమ్మ నాన్నతో ఒకసారి కాళ్ళ నమస్కారం చేసేసి అమ్మ వెళ్ళొస్తా అని చెప్పేసి అమ్మకి అని చెప్పేసి అమ్మ పంచదార పెట్టినప్పుడు శుభ్రంగా తిని వెళ్తున్నప్పుడు స్మైల్, గెట్ బ్యాక్ టు విత్ స్మైల్ అంటే సంకేతాన్ని నీ ఇంటికి అనుబంధాన్ని పెంచుకుంటే వెళ్ళు, అమ్మ నాన్నతో అనుబంధాన్ని పెంచుకుంటే వెళ్ళు. ద పాజిటివ్ ఎనర్జీ ఖచ్చితంగా ఉంటుంది, సక్సెస్ అవుతుంది. 100% కాకపోయినా 10% విల్ బి సక్సెస్ పక్కాగా. అవును, ఇది అవ్వకుండా ఎందుకు ఉంటుంది అంటే ఏమవుతుందంటే అనుబంధం అడాప్టేషన్ వల్ల అంటే మన చైతన్య స్థితి బాగా పెరుగుతుంది. నీ తల్లిదండ్రుల ఎఫెక్ట్ నీకుంటుంది, నువ్వు వెళ్తున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ నీకుంటుంది, నువ్వు అనుకున్న సంకల్పం నీతో బలంగా ఉంటుంది, నీ చైతన్య స్థితి బలంగా ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఏ తీసుకున్నా ఒకవేళ మిస్టేక్ అవ్వబోతున్నా అయినా సరే దాన్ని
మళ్ళీ దాన్ని సరి చేసుకోగలిగే శక్తిని యుక్తిని భగవంతుడు ఇస్తాడు, తల్లిదండ్రుల ప్రేమ ఇస్తుంది. అందుకని నీకు నువ్వు చేసుకో, నీ అష్టోత్తరం చేసుకో, నీ దీపారాధన చేసుకో. క్షేత్రానికి వెళ్తాడు క్షేత్రానికి వెళ్ళి ఆ క్షేత్రానికి వెళ్ళి కూడా ఎక్కడ హోటల్ని చూడు బిర్యానీ దొరుకుతుంది, ఇక్కడ దమ్ బిర్యానీ దొరుకుతుందా, ఇక్కడ అయ్యో ఈ సమయం లేదు, మనం ఆ క్షేత్రం దాటితే నీకు చికెన్ తినడం దొరుకుతుంది, అక్కడికి వెళ్దాం అంటే క్షేత్రానికి వెళ్ళి చికెన్ మటనేనా, క్షేత్రానికి వెళ్ళి మందు కొట్టడమేనా, ఇంక ఇవి తప్ప ఇంకోటి లేదా? అరే దేవాలయంలో కూర్చుందాం, ఆ రోజు ఉందాం, భగవన్నామస్మరణ చేసుకుందాం, వెళ్ళి పొలం అంటే వెళ్ళిపోతే దండం పెట్టుకుంటాడు, ఆయన దేవుడికి ముద్దు పెడతాడు, గాలి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేస్తాడు, వచ్చేస్తాడు, మంచిగా అరే ఎక్కడ హోటల్ ఉందిరా, కారు ఎక్కువ వేడిగా ఉంది. ఇదే మన సంస్కారం. అక్కడ కూర్చొని భగవంతుడిని అనుబంధం పెంచుకునే అవకాశం ఏది నీకు? నీకు మా దేవుడు వచ్చి శుక్రగ్రహం గురుగ్రహం బుధగ్రహం ముందు వచ్చేసి నీకు మంచి చేయాలా? ఇది పంతులుగా ₹1,00,000 చేసినా నీకంటూ అడాప్టేషన్, నీకు అనుసంధానం లేకపోతే ఆ ప్రయోజనం ఉండదు. ఈ పంతులు గారు చేసినప్పటి పూజ కూడా నీతో మంచి అనుకూలించడం కాదు, అప్పుడు మాత్రం ఉంటాడు. అప్పుడు హోమం దగ్గర కూర్చొని స్వాహ, ఎందుకు డబ్బులు ఇచ్చాడుగా, అమ్మో డబ్బులు పోతాయి, ఇప్పుడు ఏం కదా పంతులతో పని మొత్తం చేయించుకుందాం. అప్పుడు అయిపోయిందా పంతులు గారు, అక్కడ బలి ఇద్దాం, రైట్ గురుగారు, పంచగట్టుకుందాం గురుగారు, బ్రాహ్మడికి భోజనం పెడదాం గురుగారు, డబ్బులు ఖర్చు పెట్టాడు కాబట్టి అశ్రద్ధ ఉంటుందా? డబ్బులు ఖర్చు పెట్టకుండా శ్రద్ధ ఉంటే, డబ్బులు ఖర్చు పెట్టిన దానికంటూ కూడా అధిక డబ్బు, నీకు అధికమైన పని నీకు సొంతం అవుతుంది. కాబట్టి నీకంటూ నువ్వు ప్రియారిటీ ఇచ్చుకొని నీకంటూ నువ్వు కార్యక్రమం చేసుకుంటే తప్పకుండా సక్సెస్ అవకాశాలు 100% ఉంటాయి, సందేహం లేదు. గురుగారు అంటే మనం డబ్బులు పెడితేనే పని అవుతున్న మైండ్ సెట్ అలాగా ఫిక్స్ అయిపోవడం వల్ల పూజల విషయానికి కూడా ఇలాగే ఉంటున్నాం, ఇంట్లో హ్యాపీగా చేసుకునేది వద్దు మనకి, అంతే అలా వెళ్ళిపోతుంది. సరే, మీరు అన్న విధంగానే ఇంట్లోనే చాలా శ్రద్ధతో భక్తితో మనస్ఫూర్తిగా శ్రద్ధ పెట్టేసి పూజ చేసుకుంటున్నారు అనుకోండి ప్రతిరోజు, కానీ వాళ్ళ జాతకం ప్రకారం అలా గ్రహాల ప్రకారము ఉంటాయి కదా కొన్ని కొన్ని దోషాలు అని చెప్పో ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, మనం దేవుణ్ణి గట్టిగా నమ్మి పూజ చేస్తే గ్రహాల దగ్గర నుంచి కూడా మనకు అనుకూలత వచ్చే అవకాశం ఉంటుందా? అవి మారి మనల్ని ఆశీర్వదిస్తాయా? ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రహ కర్మ ఎప్పుడు కూడా మారదు. ఇప్పుడు పంతులు గారు వచ్చేసి కిరణ్ శర్మ కూర్చోబెట్టి చండీ హోమం ₹1,00,000 పెట్టి చేసినా కర్మ ఏం మారదు, తగ్గుతుంది, ప్రభావం తగ్గడం వరకు మాత్రమే, తప్ప నీ కర్మ ఎట్టి పరిస్థితుల్లో మారదు. అయితే పర్సెంటేజ్ మనం డైల్యూట్ చేసుకోవచ్చు, గాఢంగా వచ్చేటువంటి వాసన తగ్గించుకున్నట్టుగా మనం తప్పకుండా దాన్ని డైల్యూట్ చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా నువ్వు ఏ ప్రాబ్లం అవుతుందో ఆ ప్రాబ్లం తగ్గటువంటి భగవంతుడు ఉన్నాడు. ధైర్యానికి, అనారోగ్యానికి హనుమంతుడిని, గురుగ్రహం బాలేకపోతే దత్తాత్రేయ స్వామిని, శుక్రుడు బాలేకపోతే అమ్మవారిని, బుధగ్రహం బాలేకపోతే శివుణ్ణి, నారాయణుణ్ణి, అలాగే శని బాలేకపోతే శివుణ్ణి, నారాయణుని పూజ చేసుకోవడం, అలాగే మీకు కుజుడు బాలేకపోతే సుబ్రహ్మణ్య స్వామిని, అమ్మవారిని ఆరాధన చేయడం, చంద్రుడు బాలేకపోతే దుర్గాదేవిని ఆరాధన చేయడం, లక్ష్మీదేవిని ఆరాధన చేయడం, అలాగే సూర్యుడు బాలేకపోతే సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసుకోవడం. అంటే భగవంతుడికి అన్ని రూపాలు ఒకటి ఉంటాడు. నువ్వు ఏ గ్రహం బాలేదో ఆ భగవంతుడు ఎక్కువగా కనుక నామస్మరణ చేస్తే ఆ దేవత అధిదేవత వచ్చేసి నన్ను ప్రార్థిస్తున్నాడు, కొద్దిగా వాడిని ప్రభావం తగ్గించు, కూల్ బేబీ కూల్ అనేటువంటి అవకాశాన్ని కలిగిస్తాడు. తప్ప కర్మని మనకి పోదు. అంటే నీకు గోటితో పోయి అది మనం గొడ్డలతో పోయేది గోటితో అయిపోతుంది, గొడ్డలతో అవ్వాల్సినటువంటి దరిద్రం పని గోటితో అయిపోతుంది. అంటే కాలు తీసేయాలి, బొడ్రం వేలు కట్ అవుతుంది. సింపుల్ లాజిక్. మన కాలు తీసే స్థాయికి వచ్చినప్పుడు బొడ్రం వేలు తీసేస్తారు, అంతేవాడు తగ్గిపోయిందా మీకు బొడ్రం వేలు సరిపోతుంది, షుగర్ అటాక్ కాలేదు ఇంకా మీకు అంటాడు. చాలదా నడుస్తున్న కనీసం కాలు లేని వాడి కంటే కాలు ఉందని బ్రేస్ట్గా ఒక ఏళ్ళు పోతే పోయిందిగా. అలా భగవంతుని అనుగ్రహంతో కాలు తీసే సమయంలో వేలుతో పోయేది తప్పకుండా మీకు పని అవుతుంది. కర్మ అవ్వకుండా కర్మ అయిందిగా, ఒక అవయవం పాళ్ళు వెళ్ళిపోయిందిగా, నష్టం కంపల్సరీ ఉంటుంది. బట్ భారీ నష్టం, చాలా తక్కువ నష్టం, అల్ప నష్టాన్ని. కాబట్టి ఆ దేవతారాధన చేసుకోవడం వల్ల, నమ్మకంతో భక్తి చేయడం వల్ల తప్పకుండా ఇది చెప్పలేకపోవడం, ఇదంతా బిజినెస్ మైండెడ్. నీ గురుడు బాలేడు, నీకు అంత ప్రాబ్లం వచ్చేసింది, నువ్వు 50,000 ఖర్చు పెట్టేసుకో, నాతో పూజ చేయించుకో, నేను చేసేస్తా నీకు. ఈ వ్యాపారాత్మక ధోరణి అనేది ప్రమాదం చేస్తుంది. అఫ్కోర్స్ నేను కూడా జపాలు చేయిస్తాడు, నేను అది నీకు నువ్వు చేసుకున్న తర్వాత సాధ్యం కానప్పుడు అప్పుడు ప్రయాణించండి. నేను చెప్పండి నేనేమి జపాలు చేయను, నేను హోమం చేయని చెప్పండి. బోర్డు జపాలు చెప్తే నేను ఇలా ఇల్లు కట్టుకుంటాను, నేను నా కూతురు ఇలా పెంచుకుంటాను, నా ఉత్తే పూర్వహితం. కానీ నేను కూడా చేస్తాను. కానీ ఎప్పుడు నేను జ్యోతిష్కుడిగా ఇంకోటి ఏంటంటే, ఈ జ్యోతిష్కుడిగా నీకుండే ఇంట్లో పంతులుగా అడుగు, ఈ జాతకంలో ఇది బాగాలేదు, నీ పంతులు గారిని అడుగు, నీకు ఎవరి ఇంట్లో ఉంటారో ఆ పంతులు గారిని అడుగు, ఆ పంతులు గారితో చేయించుకో. ఎందుకంటే వాళ్ళిద్దరికి అనుబంధం ఎక్కువ ఉంటుంది. ఆ ఇంటికి ఏమి ఎలా చేయాలో ఆ పంతులకే తెలుసు. ఆయన ఆర్థిక పరిస్థితి, ఆయన ఇంట్లో ఆచార పరిస్థితి ఆ పంతులు గారికి తెలుస్తుంది. నాలాంటి పెత్తనం చేసి నీకెందుకు నేనే చేస్తాను, వచ్చేసే మొత్తం నువ్వు ఫ్యామిలీ అని చెప్పేసి ఇక్కడ పెద్ద అలంకారం చేసి పెద్ద విగ్రహాన్ని పెట్టేసి 2 లక్షలు అంటే కుదరదు. ఆ ఇంటికి ఆ పురోహితుడు చేస్తేనే ఫలితం ఎక్కువ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ మనం. ఇది కూడా ఇంపార్టెంటే. ఆ ఇంటి పురోహితుడే చేయాలి, దాన్ని చేస్తేనే నీకు విలువ బాగా ఉంటుంది. ఆయన 50,000 చేయొచ్చు, 5 లక్షలు తీసుకోవచ్చు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్.
కాబట్టి అలా ముందుగా మనకు మనం చేసుకోవాలన్న ప్రయోజనం ఉంటుంది. ఏదైతే నమ్మినటువంటి భగవంతుడు కనుక 100% నువ్వు కనుక పూజ చేయగలిగితే తప్పకుండా మీకు 1000% మీకు రిజల్ట్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. కర్మను తప్పించుకోలేము, నువ్వు 1000 కోట్లు పెట్టినా సరే కర్మను తప్పించుకోలేము, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా గురుగారు. అంటే ఇంట్లో ఫస్ట్ మనము చేయగలిగింది చేయకుండా బయట వెతుక్కునే బదులు ముందు ఇంట్లో మన 100% ట్రై చేసి అన్ని చేసినా కూడా సివియారిటీ ఆ విధంగా ఉన్నది అంటే అప్పుడు మనం కన్సల్ట్ అయ్యి అప్పుడు ఆ పూజలు చేసుకుంటే బాగుంటుంది అంటారు. ప్రయోజనం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కమర్షియల్గా ఇలాగ లేదమ్మా చేయించుకోవాల్సింది అలా ఇలా ఉంటుంది అని అనకుండా ముందు మీరు ప్రయత్నించండి. మంచి ఎగ్జాంపుల్ చెప్పారు గురుగారు. అంటే అమ్మమ్మ వాళ్ళు ముందు వాళ్ళు ట్రీట్ చేసిన తర్వాత అవ్వకపోతేనే కదా డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అదే సేమ్ ఇప్పుడు, కానీ మనము లైఫ్ స్టైల్కి మన బిజీ వాటికి చిన్న చిన్న బేసిక్స్ని మిస్ అవుతున్నాం అంతే. బద్ధకం, ప్రతి ఒక్క వ్యక్తి బద్ధకం వల్ల, రెండవది పోస్ట్ పోన్ మెంటాలిటీ, అవును. వీటి వల్ల మనిషి తన దౌర్భాగ్యతని పొందుకుంటున్నాడు. సో అది విషయం. ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, పెద్ద పెద్ద కాలేజీలు చదువుతున్నారు, అందరూ నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు. క్వాలిఫై ఎంతమంది? అసలు గవర్నమెంట్ ఇచ్చే సీట్లు ఎన్ని? 18,500 మందికి ఇస్తారు. రాసేవాళ్ళు ఎంతమంది? 27 లక్షల మంది రాస్తున్నారు. అంటే ఈ 18,500 మంది పోయిన తర్వాత మిగిలినటువంటి 26,76,000 మంది, 84,000 మంది వేస్ట్ క్యాండిడేట్లా? అంటే యోగము, యోగ్యత. యోగం ఉంది, యోగ్యత ఉండాలి. యోగ్యత అందరికీ ఉంది, 20 లక్షల మంది యోగ్యత ఉంది, ఎలిజిబిలిటీ. కానీ యోగం అనేది 18,500 మందికి కలిగింది. దట్ ఇస్ డిఫరెంట్ ఆఫ్ ది మైండ్ ఎడ్యుకేషన్ అండ్ చైతన్య స్థితి అంటారు దాన్ని. ఆ విషయాన్ని గమనించుకుంటే సక్సెస్ అందరిలో ఉంటుంది. అందరికంటే సక్సెస్ అవకాశం మనకి అందరి ప్రతి ఒక్కళ్ళకి భగవంతునికి అనుగ్రహంతో ముందుకెళ్ళగలిగే అవకాశం. అలా వెళ్ళండి, సక్సెస్ సాధించగలిగే అవకాశం ఉంటుంది. నథింగ్ బట్ దిస్ ఏ సైకలాజికల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను నేను దీన్ని. చాలా బాగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు.